అలాగే డిపో అధ్యక్షులు నాగేశ్వరరావు గారికి, సెక్రటరీ బ్రహ్మారెడ్డి గారికి, తోటి సోదరులందరికీ గ్యారేజ్ కమిటీ తరఫున నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈ రోజు కార్యక్రమాన్ని మన రాష్ట్ర కార్యదర్శి మాధవరావు గారు ప్రారంభించవలసిందిగా కోరుకుంటున్నాను. మంచి సాంప్రదాయం నేను చెప్తా ఉన్నాను. మనతో పాటు పనిచేసినటువంటి వ్యక్తి ఇక్కడి నుంచి ట్రాన్స్ఫర్ అయిపోయినా లేదా రిటైర్డ్ అయినా ఖచ్చితంగా వాళ్ళ డిపార్ట్మెంట్తో సంబంధం లేకుండా యూనియన్లుగా మన సభ్యుడైతే ఖచ్చితంగా మనం ఒక చిన్న సన్మానం చేసుకోవాలా. మరి భారీ ఎత్తులో కాకపోయినా మనకున్నటువంటి స్థాయిని బట్టి ఆ ఉద్యోగికి మనం సన్మానం చేసి ఇక్కడ నుంచి సాగనంపితే అది స్ఫూర్తిగా ఉంటుందని గత కొన్ని సంవత్సరాలు చెప్తా ఉన్నాను. ఆ ఆనవాయితీని మరి ఈరోజు గంగాధర ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టినందుకు సంతోషిస్తూ మరి సుబ్బారావు కనిగిరిలో వచ్చే కనిగిరిలో చేశాను, కనిగిరిలో చేయటం, తర్వాత కందుకూరు రావడం, మనకి సిన్సియర్ సభ్యుడిగా మరి చేదోడు ఓదరుగా ఉంటూ ఉన్నటువంటి వ్యక్తి అర్థంకి వెళ్ళిన తర్వాత కూడా మరి ఆ కమిటీతో మమేకమయ్యి మరి అదే కార్యక్రమాల్లో అన్నింటిలో పాల్గొంచుకోవాలని చెప్పి కోరుకుంటున్నా. మా సభ్యుడు ఎక్కడున్నా సరే ఒక డిసిప్లిన్ మెయింటైన్ చేస్తారు కాబట్టి ఆ ఆనవాయితీని కూడా సుబ్బారావు కొనసాగించాలని, ఇక్కడి నుంచి మనందరూ కూడా సాధారణంగా ఆయన్ని మరి అక్కడికి రిలీవ్ చేయాలని చెప్పేసి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినట్టు మీ అందరికీ కూడా రాష్ట్ర కమిటీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ నెక్స్ట్ వాళ్ళు చేయని పిల్లగాలే మీరు చెప్పింది చేయాలా. నువ్వు రాబాయా